నా దగ్గర ఒక బాంబు మిగిలింది, అది వేసి వెళ్ళిపోతా. ఏమనుకోబాకండి, అంటే నేను మీకు సత్యాన్ని చెప్పకుండా నేను ఉండలేను. ఎవరైతే బాప్తీసం తీసుకోలేదో వాళ్ళకి రక్షణ లేదు, అంటే స్టిల్ మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు. ఆయన పాపుల ప్రార్థనే వినడంట. నీ కానుక ఎవడికి కావాలి? నీ హృదయమే ఆయనకి ఇవ్వనప్పుడు నీ కానుక ఆయనకు అవసరం లేదు. అందుకని దయచేసి మీరంతా బాప్తీసం తీసుకున్న తర్వాత కానుక వేయండి, ఆయన అంగీకరిస్తాడు. ఎవరైతే బాప్తీసం తీసుకొని బల్లా తీసుకుంటున్నారో మీరు సువార్తను ప్రకటించకపోతే మీరు ఆజ్ఞని అతిక్రమించి ఉన్నారు. కాబట్టి మీ ప్రార్థన కూడా వినపడదు, మీ కానుక కూడా అంగీకరించబడదు. ఇది సత్యం. ఏ పాస్టర్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు ఇంకా స్టిల్ లోకానుసారమే ఉన్నారు. మీ కానుకలైనా అంగీకరించాలి, ఆశీర్వదించాలి అంటే మీరు ఈ రోజు నుంచి మీ పద్ధతిని మార్చుకోండి. దయచేసి ఎవరైతే నమ్మారో బాప్తిసం పొందండి. దయచేసి ఎవరైతే బల్లలో చేయి వేస్తున్నారో వాళ్ళు రోజుకొకరికైనా సువార్తను ప్రకటించండి. అప్పుడే మీ ప్రార్థనను వింటాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. మీరు వేసే కానుకకి అక్కడ మీకు రెట్టింపిస్తాడు. ఇది సత్యం. మీరు నమ్మితే మంచిది, నమ్మకపోతే మరీ మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.